మరియు సూపర్ 6 హామీలలో మహిళలకు నెలకు 1500 రూపాయల జీవన భృతి పథకంపై నెల్లూరు మాజీ మేయర్ శ్రవంతి సీఎంకు లేఖ రాశారు. 2 ఏళ్లు గడుస్తున్నా కూటమి ప్రభుత్వం ఈ పథకం ఊసెత్తడం లేదని విమర్శిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ అందిస్తారు. చెప్పండి మల్లికార్జున్. అయితే 2 సంవత్సరాలు గడుస్తున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే 1500 రూపాయలు అయితే సూపర్ 6 పథకంలో పొందుపరిచారు. అయితే గత ఎన్నికల ముందు మాత్రం కూటమి ప్రభుత్వం అయితే ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ల నిండిన ప్రతి ఆడబిడ్డకైతే 1500 రూపాయలు నెలకి ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ఆ హామీని అయితే మరిచారని చెప్పి కూడా నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ అయిన పుట్లూరు శ్రవంతి అయితే మే 20 నిన్న లేఖ రాశారు. అయితే ఆ లేఖకి సంబంధించి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆడబిడ్డ నిధి సంబంధించి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం, చెప్పని పథకాలను కూడా అమలు చేస్తున్నామని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం చెప్పుకుంటూ పోతుంది. అయితే కూటమి ప్రభుత్వం చెప్పుకుంటూ పోతున్నా కూడా కానీ ఈ పథకాన్ని ఎందుకు మరిచారు? ఆడవాళ్ళు అంటే మీకు అంత అలుసుగా ఉందా అన్నట్టు కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు. అయితే ఆడవాళ్ళకి ఎన్నో చేస్తున్నాం, ఉచిత బస్సు సౌకర్యం చేశాము. అలాగే ఉచిత బస్సు సౌకర్యానికి తో పాటు ఈ పథకం ఎందుకు మరిచారు? ఆ బస్సు సౌకర్యం సంబంధించి చేసిన వారు 1500 రూపాయలు ఎక్కువైపోయా కూటమి ప్రభుత్వానికి, ప్రజలకు ఇవ్వలేకపోతున్నారా అన్నట్టు కూడా ఆమె ప్రశ్నించారు. అయితే దీని మీద ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. 2 ఏళ్ళు గడిచిపోయింది. మరో 2.5 సంవత్సరం మాత్రమే ఎలక్షన్ ఉంటుంది. ఎందుకంటే 6 నెలలు ఎలక్షన్ మూమెంట్ లో హడావిడి ఉంటుంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆడబిడ్డ నిధి పథకం 1500 రూపాయలను ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయాలని కూడా ఆమె సీఎం చంద్రబాబు నాయుడు అయితే లేఖ ద్వారా కోరారు. అయితే ఈ లేఖ ఒక కూటమి ప్రభుత్వానికి ప్రకంపనలు సృష్టించని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు సూపర్ 6 లో అన్ని పథకాలు అమలు చేశాము, తాము అన్ని పథకాలు చేసి కూడా ఇప్పుడు కూడా పథకాలు మొత్తం ఏమీ లేకుండా మేము చెప్పని కూడా అన్ని చేశామని చెప్తున్నారు. కానీ ఈ ఒక్క పథకాన్ని మాత్రం ఎందుకు మరిచారని మాత్రం ఆమె ప్రశ్నిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వానికి ఇది గుర్తు లేదా? మహిళలు ఓట్ల వరకే ఉపయోగపడతారా, మిగతా ఉపయోగపడరా అన్న రీతిలో కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు. కావ్య, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.